హలో గాయ్స్! ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నేను ఒక స్మాల్ స్టోరీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా మోస్ట్‌లీ ఒక్కదాన్ని వెళ్ళలేదు. నా పక్కన ఎప్పుడు ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. సమ్‌టైమ్స్ మా నాన్న, సమ్‌టైమ్స్ మా తమ్ముడు, సమ్‌టైమ్స్ అమ్మ. వాళ్ళతో వెళ్ళడం అలవాటయిపోయింది. సో, నాకు ఒక్కదాన్ని బయటకు వెళ్ళడం అంటే నాకు కొంచెం ఏమంటారు ఆక్వర్డ్‌నెస్, కొంచెం భయం, కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అనిపించేది. మనకి చిన్నప్పటి నుంచి నాకు అదొక హ్యాబిట్ లాగా అయిపోయింది. ఎవరైనా వస్తే వెళ్దాం, లేకపోతే వద్దు. నేను కూడా అలానే. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రీగా ఉండిద్ది, ఫ్యామిలీ ఉంటే బావుండిద్ది. ఎవరైనా అకంపెనీ చేయాలి అని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. కానీ సడెన్‌గా వన్ డే నేను అమెరికాకొచ్చేసాను. యూఎస్‌కి వచ్చాక లైఫ్ చాలా చేంజ్ అయిందండి. ఇక్కడ మనం చాలా థింగ్స్ సింగిల్‌గా మనమే మేనేజ్ చేసుకోవాలి. ఈవెన్ కుకింగ్ కానీ, క్లీనింగ్, షాపింగ్స్, బిల్స్, అపాయింట్మెంట్స్, వర్క్స్, గ్రోసరీస్ అన్నీ మనమే చేసుకోవాలి. అప్పుడు నాకు స్లోలీ ఏమర్థమైంది అంటే, ఇండిపెండెంట్‌గా ఉండడం అంటే ఓన్లీ మనీ ఎర్న్ చేయడం మాత్రమే కాదు. మన లైఫ్‌లో స్మాల్ థింగ్స్ కూడా మనమే హ్యాండిల్ చేయాలి. కానీ ఒక థింగ్ మాత్రం నేను స్టిల్ చేంజ్ చేయలేకపోయాను. అదేంటంటే ఒంటరిగా బయటకి వెళ్ళడం. సెల్ఫ్‌గా ఎంజాయ్ చేయడం లైఫ్‌ని. సో, అదొకటి నాకు అలానే ఉండిపోయింది. సో, ఈరోజు నాకెందుకో సడన్‌గా ఒక్క థాట్ వచ్చేసింది పొద్దున్నే లేవగానే. నేనసలు యూఎస్‌కి ఒక్కదాన్నే వచ్చాను. లైఫ్‌లో చాలా చేంజెస్ యాక్సెప్ట్ చేశాను. మరి ఒక్కదాన్ని బయటకెందుకు వెళ్ళలేను? బయటకెళ్ళి ఎందుకు నాకు నచ్చిన ఫుడ్ తినలేను అనిపించింది. ఇది ఎందుకు అనిపించిందంటే నాకు సడన్‌గా సో, నాకు ఈరోజు బయట ఫుడ్ తినాలనిపించింది రెస్టారెంట్‌కెళ్ళి. అది బఫెట్ $18కి. అయితే $18కి మనకు నచ్చిన ఫుడ్ ఎంతైనా తినొచ్చు. సో, ఎళ్ళాలనిపించింది. సో, నేను క్యాజువల్‌గా నా ఫ్రెండ్స్‌ని అడిగితే, సో, వాళ్ళ వర్క్స్‌లో బిజీగా ఉన్నారు. సో, వై నాట్ నేనెందుకెళ్ళలేను? నేనొక్కదాన్ని ఎందుకెళ్ళి తినలేను? అండ్ దట్ టూ అది పక్కన మా ఇంటి పక్కనే జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్, వాకబుల్ డిస్టెన్స్ లాగా. సో, నేనెందుకు ఒక్కదాన్నే వెళ్ళలేను? సో, నాకలా అనిపించింది. యూఎస్‌కి ఒక్కదాన్నే వచ్చాను. లైఫ్‌లో చాలా చేంజెస్ యాక్సెప్ట్ చేశా. లైఫ్‌లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాను. మరి ఇదెందుకు నేనింకా చేయలేకపోతున్నాను? ఒక్కదాన్ని ఎందుకు బయటకి వెళ్ళలేకపోతున్నాను? సో, దీన్ని ఇలా అయినా సరే ఈరోజు ఓవర్‌కమ్ చేసేయాలని చెప్పి నేనైతే గట్టిగా ఫిక్స్ అయిపోయానండి. సో, ఓకే. వెళ్దాం ఈరోజు ఎలాగైనా అని చెప్పి ఫిక్స్ అయిపోయా ఒక్కదాన్ని. ఇంకా అలా వెళ్దామని ఫిక్స్ అయ్యి నేను బట్టలు డ్రైయర్‌లో వేయడం మర్చిపోయాను. బట్టలు వాషింగ్ వేసేసాను. వాషింగ్ వేసి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. గ్యాప్‌లో ఊబర్ బుక్ చేసేసాను. సో, కొంచెం నాకు ఎళ్ళ ఎళ్ళేటప్పుడు కొంచెం నెర్వస్ అనిపించింది. ఎళ్ళగలను ఒక్కదాన్నే వెళ్ళి నేను ఫుడ్‌ని ఎంజాయ్ చేయగలను, లేకపోతే సగం తినేసి వచ్చేస్తాను. ఇవన్నీ నాకు మైండ్‌లో కొంచెం తిరుగుతున్నాయి. సో, కొంతమందికి అనిపించవచ్చు. ఏంటి ఈమె మరీ ఇంత షో చేస్తుంది వెళ్ళి తిని రావడానికి కూడా అని చెప్పి. కానీ ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ఫస్ట్ టైం బయటికెళ్తే ఎలా ఉండిద్దో అది ఫీల్ అయితున్న వాళ్ళకే తెలుస్తదండి. సో, నాకు ఈరోజు అలానే అనిపించింది. సో, నేను వెళ్ళొచ్చాక నాకైతే ఎంత ఎలా అనిపించింది నా ఎక్స్‌పీరియన్స్. అసలు నేను ఇండియన్ ఫుడ్స్ నేనేం తిన్నాను, ఏం ఎంజాయ్ చేశాను, అసలు ఏమున్నాయంటే అందులో $18 అంటే ఎంత అసలు వర్తేనా ఫుడ్డు అవన్నీ మీకు చూపిద్దామని చెప్పి నేను ఫిక్స్ అయిపోయానండి. సో, నేనైతే కిందకొచ్చేసాను. ఊబర్ క్యాబ్ బుక్ చేసేసాను. సో, ఇదంతా మా అపార్ట్మెంట్స్ కింద అండి. లేక్ అవన్నీ మీరు చూపిస్తున్నాను. నేను మీకంతా మంచిగా హోమ్ టూర్ చేసి చూపిస్తాను. మా అపార్ట్మెంట్స్ కింద ఇవన్నీ. లేక్ అయితే చాలా బావుంటదండి. ఈవినింగ్ టైమ్స్ అంతా వ్యూ చాలా బావుండిద్ది. మా కింద అపార్ట్మెంట్సే. సో, చెక్ చేశాను. క్యాబ్ అయితే నాకు 4 మినిట్స్ చూపిస్తుంది. సో, వెయిట్ చేస్తున్నాను. మాటల్లోనే క్యాబ్ వచ్చేసింది. అదే రెడ్ కలర్‌ది క్యాబ్. సో, లెట్స్ గో! వెళ్దాం పదండి. సో, కొంచెం ఉంది మనసులో నెర్వస్‌గా స్టిల్ ఓకే. వెళ్దాం అని చెప్పి వెళ్ళాను. నేను ఆఫీస్‌కైనా ఎక్కడికైనా వెళ్తాను. వెళ్దాం. స్టిల్ ఇంకా తినడానికి ఎంజాయ్ ఇన్ ద సెన్స్ మనకు మనం టైం స్పెండ్ చేయడం కూడా హానెస్ట్‌లీ చాలా బావుండేది. కొన్నిసార్లు మనం వేరే వాళ్ళతో స్పెండ్ చేయడం కన్నా ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేయడం కానీ, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ
కొన్నిసార్లు మనకు మనము సెల్ఫ్‌గా స్పెండ్ చేస్తే అది చాలా బాగుండిద్ది. మైండ్‌ని పీస్‌ఫుల్‌గా ఉంచుతుంది. సెల్ఫ్ హ్యాపీనెస్ ఇస్తది. సో, నేనైతే రెస్టారెంట్‌కొచ్చేసా అండి. నాకైతే వాళ్ళు ప్లేసెస్ చూపించారు. మీకైతే ఫుడ్ చూపిస్తా వచ్చేయండి. ఇది సలాడ్, లెమన్, ఆనియన్స్ అండ్ కొన్ని సాసెస్. ఇదైతే బ్రెడ్ పకోడా అండి. ఇదేమో చికెన్ చిల్లీ బేబీ కార్న్ అంట. ఇదేమో వింగ్స్, ఇదేమో చికెన్. ఇక్కడ రోటీ నాన్ అండ్ బటర్ చికెన్. ఇదేమో చికెన్ కర్రీ. ఇది చికెన్ బిర్యానీ. అండ్ ఇదైతే గోట్ కర్రీ అండి. మటన్. ఇది దాల్ తడక అండ్ ఇది పొటాటో కర్రీ. ఇంకోటి బెండి కర్రీ ఇది. సో, చనా మసాలా ఇదైతే డిజర్ట్ రైస్, పరమాన్నము. ఇదైతే బ్రెడ్ హల్వా అండి. ఇవి ఐటమ్స్ అయితే. సో, నేనైతే పెట్టేసుకుందామని వచ్చేసా. ఐటమ్స్ అయితే చూడడానికి చాలా ఉన్నాయి. టేస్ట్ అయితే ఎలా ఉండిద్దో చూద్దాము. సో, నేను ఇదైతే సెకండ్ టైం రావడం. నేనైతే లాస్ట్ వీక్ కూడా వచ్చాను. మా ఫ్రెండ్స్తో వచ్చాను. కాకపోతే లాస్ట్ వీక్, ఈ వీక్ మనం ఒకదాన్నే వచ్చేసాం కదా. సో, నాకు మీలో ఎవరికి లెమన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈవెన్ సలాడ్ లేకుండా బిర్యానీ తినని వాళ్ళు ఎవరో నాకు కామెంట్ చేయండి. చాలామంది ఉంటారు మనలాంటి వాళ్ళు, అందులో నేను ఒకదాన్ని. సో, బ్రెడ్ పకోడా స్నాక్స్ ఫస్ట్ అయితే స్టార్టర్స్తో స్టార్ట్ చేశాను. చూద్దాం ఎలా ఉందని చెప్పి స్టార్టర్స్ తిన్న తర్వాత మెయిన్ కోర్స్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. సో, ఇవి తెచ్చుకున్న స్టార్టర్స్, గోట్ కర్రీ తెచ్చుకున్నాను, బటర్ చికెన్ తెచ్చుకున్న, బ్రెడ్ పకోడా అండ్ నాన్. ఇది మన ప్లేట్ అయితే వింగ్స్. అది స్టార్ట్ చేద్దాం, తిందాము. సో, నేనైతే ఫోన్ని ఒక చోట మంచిగా పెట్టేసి కోల్డ్ వాటర్ ఆర్డర్ చేసుకొని తిందామని ఫిక్స్ అయిపోయాను. సో, చికెన్ తినేస్తున్నాను. చికెన్ అయితే యాజ్ యూజువల్ బాగుండిద్దండి. కొంచెం దానిలో లెమన్ వేసుకొని తింటే అబ్బా. తిన్నాక ఇది వాయిస్ ఓవర్ వేస్తున్నాం, బట్ స్టిల్ నా మౌత్లో వాటర్ వచ్చేస్తున్నాయి. చాలా ఇష్టం, బాగుంది. సో, ఫుడ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. స్టార్టర్స్ అయితే బ్రెడ్ పకోడా తింటా చూడండి. ఆ బ్రెడ్ పకోడా అయితే నాకు అది చాలా బాగా నచ్చింది నాకైతే. అది ఆ గ్రేవీలో ముంచుకొని తింటే ఇంకా బాగుంది. నాకైతే మంచిగా నచ్చింది. ఇది ఫిషెస్ కూడా మంచిగా ఉన్నాయండి. నాకు నేమ్ అయితే తెలియదు. దాంట్లో లోపల ఏమంటారు ముళ్ళు అవేం ఉండవు ఇందులో. సో, డైరెక్ట్గా తినేయచ్చు. సో, నాకు ఈ ఫిష్ బాగా నచ్చింది. నార్మల్గా అయితే అలా ఉంటే మంచిగా తినచ్చు. నార్మల్గా మనం ఇంట్లో చేసుకుంటే ముళ్ళు ఉంటాయి అంటారు, కానీ ముళ్ళు లేని ఫిషెస్ కూడా ఉంటాయి. నాకు పేర్లు తెలియవండి, నాకు కామెంట్ చేయండి ఏమంటారో. సో, మంచిగా నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. సో, అయితే $18కి ఎంత మన దాంట్లో అంటే 18 ఇంటూ ఎంత అరౌండ్ ఇంకా 1700 అలా 1800 ఉండిద్దండి. కొంచెం ఇంకా తినేటప్పుడు కొంచెం అనిపించింది ఎవరైనా చూస్తున్నారో ఏమో అని. బట్ స్టిల్ ఓకే, నేనైతే వీడియో చేసుకుంటూ నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో, మనమే కొన్నిసార్లు ఓవర్ థింక్ చేస్తాం. మనల్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారేమో, ఇంకా మనల్ని చూస్తున్నారేమో అందరు అని చెప్పి మనమే అనుకుంటాం. బట్ ఎవరు మనల్ని అబ్జర్వ్ చేయరు. ఇంకా సర్లే అని ఇంకా తినేసి స్టార్టర్స్ మెయిన్ కోర్స్కి వచ్చేసా. చికెన్ బిర్యానీ పెట్టేసుకున్నాను. పీసెస్ అయితే కొన్ని లేవండి, 2-3 పీసెస్ ఉన్నాయి. సో, చాలామంది అప్పటికే పెట్టేసుకున్నారు. ఇంకా మటన్ కర్రీ వేసుకుంటున్నాను. చికెన్ బిర్యానీలో మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. నాకు ఎక్కువ రైస్ కొంచెం తిన్నా, నాకు గ్రేవీ ఎక్కువ ఉండాలండి. మీరు ఎవరికి అలా ఇష్టం చెప్పండి. కొంతమంది గ్రేవీ ఎక్కువ తింటారు, రైస్ తక్కువ తింటారు. కొంతమంది ఫ్రై టైప్ ఇష్టపడతారు, కొంచెం పొడిగా తినడం ఇష్టపడతారు. నేను మా డాడీ అయితే గ్రేవీ ఉంటే చాలా ఇష్టం. మాకు గ్రేవీ ఎక్కువ కావాలి. మా అమ్మకి, మా తమ్ముడికేమో కొంచెం ఫ్రై లాంటి ఫుడ్ ఇష్టం. వాళ్ళు గ్రేవీస్ అంతా లైక్ చేయరు. మా నాన్నకి నాకైతే గ్రేవీ ఉంటే మంచిగా కలుపుకొని ఇంకా ఆనియన్ లెమన్ ఉంటే సెట్. మాకు ఇంకా పక్కన ఇంకా థమ్స్అప్ ఉంటే సెట్, మంచిగా తినేస్తాము. సో, బిర్యానీ కూడా చాలా బాగుంది. ఇంకా కోక్ కూడా చాలా బాగుంది. ఇంకా నా పక్కన ఒకళ్ళు వచ్చి కూర్చున్నారు. సో, ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేశాను. సో, ఒకదాన్ని వెళ్ళాను, బట్ స్టిల్ ఇంకా ఒక పర్సన్ వచ్చి ఇంకా కూర్చొని మాట్లాడుతున్నాను. సో, ఇంకా
వాళ్ళకన్నా నాకు ఫోకస్ అంతా నా వీడియో మీద, నా ఫుడ్ మీదే ఉంది. బట్ స్టిల్ నిజం చెప్తున్నానండి. అలా వెళ్తే నాకేమనిపించిందంటే, ఓకే. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ప్రశాంతంగా అనిపించింది. నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేస్తే, ఎవరి గురించి థింక్ చేయకుండా, నో ఓవర్ థింకింగ్, నథింగ్ అండి. నా గురించి నేను థింక్ చేస్తూ, కొన్నిసార్లు మనల్ని మనం టేక్ కేర్ చేయడం కూడా చాలా బాగుండిద్దండి. అండ్ ఇంకోటి నేను మీకు చెప్పడం మర్చిపోయాను. చూడండి, నా బ్యాక్ సైడ్ అందరూ యూఎస్ పీపులే ఉన్నారు చాలా వరకు. ఇక్కడ వాళ్ళు కూడా వస్తారు ఈ ఫుడ్ ఎంజాయ్. నేను ఇండియన్సే వస్తారేమో అనుకున్నా, బట్ ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎందుకంటే ఫుడ్ అంత స్పైసీగా ఏమి ఉండదండి. మరీ స్పైస్ ఉండదు, అస్సలు ఉండదు. నార్మల్ స్పైస్ ఉండేది. సో అందరికీ నచ్చుతుంది ఈ ఫుడ్. సో వాళ్ళు కూడా వచ్చి ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఇది నేను సెకండ్ సండే రావడం యాక్చువల్లీ. లాస్ట్ సండే కూడా వాళ్ళు చాలామంది వచ్చారు. సో మన ఇండియన్స్ కన్నా వాళ్ళే ఎక్కువ ఉన్నారు చూడ్డానికైతే. సో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని అయితే. సో నేను ఈసారి వెళ్ళినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తా. వాళ్ళకి ఏ ఫుడ్ నచ్చింది ఏంటని చెప్పి చూపిస్తాను నేను ఒకసారి మాట్లాడి. సో అండ్ ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే, మీలో ఎవరికి ఏ ఫుడ్ ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. నేను అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. సో నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి నాకు అన్ని కామెంట్ చేయండి, సో దట్ నేను చేస్తాను. సో మనకైతే ఇప్పుడు 3000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 3000 ప్లస్. సో నేనైతే 10,000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు మాకు ఫ్యామిలీ అవుతారు, 10,000 ఫ్యామిలీ ఎప్పుడు అవుతారని వెయిట్ చేస్తున్నాను. సో నేనైతే మీకు ఎవరికైతే ఏ ఫుడ్ ఇష్టమో నాకు డిఎం చేయడం మర్చిపోవద్దండి. అండ్ ఇంకా లాస్ట్లో బ్రెడ్ హల్వా ట్రై చేద్దామని వచ్చేసా. సో చాలా బాగుంది. ఆత్రం ఎక్కువ తినము, 2 తీసుకున్న తిందాం మంచిగా అని చెప్పి, కానీ అంత తినలేరు. నేను లాస్ట్కి ఒక్కటే తింటా, కానీ నాకు ఇష్టం, చాలా ఇష్టం కానీ బ్రెడ్ హల్వా. సో ఇంకా తిందాంలే అని చెప్పి టూ పెట్టుకుంటున్నాను. బట్ స్టిల్ లాస్ట్ మినిట్లో వద్దులే మళ్ళీ తినకపోతే వేస్ట్ అయ్యింది అనుకున్నా. అప్పటికి పొట్ట ఫుల్ అనిపించి ట్రై చేస్తున్న బ్రెడ్ హల్వా అయితే నాకైతే చాలా చాలా నచ్చిందండి. ఎందుకంటే అది చాలా స్వీట్గా ఉంది. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, డిజర్ట్స్ అంటే ఇంకా ఇష్టం అండి. నాకు బ్రెడ్ హల్వా అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. నాకు బ్రెడ్ హల్వా కన్నా ఇంకా రస్మలై అంటే చాలా ఇష్టం అండి. మీరు ఎవరికి రస్మలై ఇష్టం అని చెప్పండి. అక్కడికి నాకు పొట్ట ఫుల్ అయినా ఇంకా డిజర్ట్ని అయితే నేను అస్సలు వదిలిపెట్టేదే లేదు అని చెప్పి కంప్లీట్ చేసేస్తున్నాను నేనైతే. నాకు చాలా అంటే చాలా నచ్చింది బ్రెడ్ హల్వా. అసలు అందులో ఏమంటారు, కోవా కూడా యాడ్ చేశారు. నార్మల్గా మనం ఇంట్లో అయితే కొన్నిసార్లు మనం కోవా యాడ్ చేసుకోం, బట్ స్టిల్ కోవా యాడ్ చేస్తేనే అది టేస్ట్ బాగుండేది. సో వీళ్ళైతే కోవా యాడ్ చేశారు అందులో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మనం ఆగుతాం, అలానే పార్సిల్ కూడా తీసుకెళ్ళాం. ఈ వీడియోలో ఏంటంటే, మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలి. ఎవరి కోసం మన ప్లాన్స్, మన డ్రీమ్స్ అనేది ఆగకూడదు. సో ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోవాలి. మనకు నచ్చింది మనం ఎంజాయ్ చేయాలి. అంటిల్ అన్లెస్ మనం తప్పు చేయనంత వరకు ప్రతిదీ కరెక్ట్. ఇలాంటి వీడియోస్ చాలా కింద కామెంట్ చేయండి ప్లీజ్. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇలా నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.